హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకొక లాంగ్ వీడియోతో వచ్చేసాను. ఆ వీడియో ఏంటనేది మనం చూద్దాము. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటనేది మనం చూసేద్దాం. అదేంటంటే మనకి ఫేస్కి మనం క్రీమ్స్ రాసుకుంటాం కదా, అవి మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో. అది దేనికి సంబంధించింది ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా మీరు అందరూ లైక్ చేయండి. నా ఛానల్ని ఇంకొంచెం జనాల్లోకి తీసుకెళ్ళటానికి హెల్ప్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ మీకు వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నేను ఒక గ్లాస్ బియ్యం రాత్రి ఒకసారి ఉరికిన దాని మీద ఏమైనా కెమికల్ లాంటివి ఏమైనా దుమ్ము అలాంటివి ఉంటాయేమోనని ఒకసారి కడిగేసుకుని రాత్రి నానబెట్టుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం రాత్రి నానబెట్టేసుకున్నాను. మనం నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా మొత్తం మనం వాటర్తో కలిపి బియ్యంతో కూడా కలిపేసేసి మనం వేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ పెట్టుకుంటే మనకి ఇలా వాటర్ లాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకోవాలి. దీన్ని ఇలా మనం టీ వడగొట్టుకునే జల్లెడతో స్ట్రైనర్తో మనం చక్కగా దీన్ని ఇలా వడగొట్టేసుకోవాలి. ఇది చక్కగా మనం స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటే స్పూన్తో మనం ఇలా చక్కగా ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి వాటర్ అనేది చిక్కటి బియ్యం వాటర్ అనేవి మనకి కిందకి వచ్చేస్తాయి. చూడండి, చూసారు కదా, మనకి వాటర్ అంతా కిందకు వచ్చేసి ఈ వేస్ట్ ఒక్కటే మనకి మిగిలింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత స్క్రబ్ వచ్చిందో. దీన్ని మనం ఫేస్కి స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులో ఈ రైస్ వాటర్ అనేది మనం వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయినట్టుంది. ఇది నేను స్టవ్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ నేను స్టవ్ మీద పెట్టాను. స్టవ్ మీద పెట్టగానే మనకి ఇలా థిక్గా ఫామ్ అయిపోయింది. ఎక్కువసేపు కాదు, ఓన్లీ 2 మినిట్సే. నేను ఓన్లీ రైస్ వాటరే వేసాను. ఆ రైస్ వాటర్తోనే నేను వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను. వీడియో నేను ఆఫ్ చేసాను, చూడలేదు ఫ్రెండ్స్. ఇది మనం వడగట్టుకున్నాం కదా స్ట్రైనర్తో, ఓన్లీ ఆ రైస్ వాటరే. ఆ రైస్ వాటర్ని నేను స్టవ్ మీద ఒక 2 మినిట్స్ ఇలా స్పూన్తో ఓన్లీ ఊరికనే ఇలా ఇలా తిప్పుకునేటప్పటికి మనకి ఈ కన్సిస్టెన్సీలో చక్కగా థిక్ క్రీమ్ లాగా అయిపోయింది. ఓన్లీ 2 మినిట్స్, ఎక్కువ వద్దు. థిక్ క్రీమ్ లాగా అయిపోయింది. దీన్ని మనం ఒక 10 మినిట్స్ చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకున్నాక మిగిలిన ప్రాసెస్ అనేది చూద్దాం. చక్కగా థిక్గా అయిపోయింది. ఇలా ఉన్న ఈ క్రీమ్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదంటే ఒక గాజు కంటైనర్లో కానీ మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది మొత్తం మనం ఇలా తీసేసుకుని చక్కగా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. డైలీ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేం కాదు, డైలీ యూస్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్,
ఇదిగోండి, ఇందాక మనం ఈ స్క్రబ్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి మనం ఇప్పుడు మన ఫేస్కి అప్లై చేసుకుందాం ముందు స్క్రబ్ లాగా. ఇందులో మీరు కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే పచ్చి పాలు, కాసిన పాలు కాదండి, పచ్చి పాలు వేసుకోవచ్చు. మీ దగ్గర పాలు ఉంటే పాలు వేసుకోవచ్చు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, మేగడ కూడా వేసుకోవచ్చు అండి. ఈ మూడిట్లో మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకుని మనం చక్కగా ఫేస్కి అనేది ఇలా 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 రాసేసుకోవాలి. ఫేస్కి ఇలా మొత్తం మనం అప్లై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్. మీకు నెక్ కావాలంటే నెక్ కూడా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ డార్క్ స్పాట్ నెక్కే ఉంటుంది కదా, ఆ నెక్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. నాకంతా బ్యాక్, ఫ్రంట్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకుని మనం శుభ్రంగా ఫేస్ అంతా కడిగేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని అప్లై చేసుకొని చూద్దాము. మీకే తెలిసింది. ఇందాక కనీసం నేను ఫేస్కి ముఖం కూడా కడుక్కోలేదండి. నేను ఏం చేయలేదు, మీకు వీడియో చూపించాలని నేను ఇంకా ఫేస్కి ఏం చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇందాక నా ఫేస్కి, ఇప్పుడు నా ఫేస్కి ఫేస్ అంతా ఎంత గ్లోగా కనిపిస్తుందో. నేను ఫేస్కి ఒక 10 మినిట్స్ ఉంచుకుని నేను మొత్తం ఇలా స్క్రబ్ చేసుకుంటూ కడిగేసుకుంటే చూడండి, నా ఫేస్ ఇందాక కొంచెం జిడ్డుగా అలా అనిపించింది, ఇప్పుడు అలా ఏం లేదు. చూడండి, మనకి ఇక్కడ ఉన్న ఈ పిగ్మెంటేషన్లు ఇది కూడాను ఇది రోజు యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి మొత్తం ఈ పింపుల్స్ ఇవేమీ ఉండవండి. మనకి రైస్ అనేది చాలా మంచి ఉపయోగం. ఇప్పుడు మనం క్రీమ్ అనేది చూసేద్దామండి ఎలా యూజ్ చేసుకోవాలనేది. నేను అలోవెరా జెల్ తీసుకున్నాను. ఇది బంజారాస్ అలోవెరా జెల్ అండి. మనం ఇంట్లో ఉన్న అలోవెరా జెల్ ఇంట్లో ఫ్రెష్గా ఇప్పుడు మనం చెట్లు పెంచుకుంటున్నారు కదా, ఇది ఇందాక మనం రెడీ చేసుకున్న క్రీము ఇంత గట్టిగా అవ్వకూడదండి. మనం కొంచెం లూజ్గా ఉండగానే కొంచెం దింపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చూసారా, చల్లారేటప్పటికి ఎంత గట్టిగా అయిపోయిందో. మనం దీన్ని ఒక స్పూన్ తీసుకున్నాం, ఓన్లీ ఫేస్కే కాబట్టి. మనం నెక్కి, హ్యాండ్స్కి, బాడీకి అలా తీసుకోవాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, నేను ఇందులో ఇలా వేసుకున్నాను. వేసుకుని ఇప్పుడు మనం ఇందులో అలోవెరా జెల్ వేసుకున్నాం. ఇదిగోండి అలోవెరా జెల్. మనం ఇంట్లో రెడీ చేసుకున్న ఫ్రెష్ అలోవెరా జెల్ అయినా సరే అదైతే ఇంకా మంచిది, ఇంట్లో రెడీ చేసుకునేది కాబట్టి. నేను ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఒక చిన్న, ఇది కూడా ఒక చిన్న 2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఇది మొత్తం చక్కగా ఇలా మొత్తం అంతా అలోవెరా జెల్, ఈ క్రీము మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకి అలోవెరా జెల్ ఇదంతా మొత్తం మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయి మనకు ఒక మంచి క్రీమ్ లాగా వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం. మనం నైట్ టైం అయితే చక్కగా మనం పడుకునేటప్పుడు రాసుకుని మనం ఫేస్ అంతా అప్లై చేసుకుని పడుకుంటే మన స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుందండి. కొరియన్ గ్లాస్ స్కిన్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది మన స్కిన్ అంతాను. చాలా బ్రైట్గా కనిపిస్తుంది నైట్ టైం రాసుకుని పడుకుంటే. మార్నింగ్కి చూడండి, స్కిన్కి నేను అలా అప్లై చేసుకున్నాను. మనం నెక్కి కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు.
నెక్కి డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి విత్ ఇన్ 1 వీక్లో రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి. మనం డైలీ యూస్ చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూసారా, నా ఫేస్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ లైక్స్ ఇస్తేనే నా ఛానల్ ముందుకెళ్తుందండి. ఇంకా ఇలాంటి వీడియోలు నేను చాలా చేయగలుగుతాను. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి. ఉంటానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.